అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందొరంకొండి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగాన్ని మొదలుపెట్టుకుని ఆ జ్ఞానయోగాన్ని పరిచయం చేసుకున్నాము. తర్వాత 1 నుంచి 4వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో ఇప్పటివరకు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు తను ఉపదేశించినటువంటి 3వ యోగమైనటువంటి కర్మయోగం గురించి. అర్జున, నేను అవ్యయమైనటువంటి మోక్షం లభించేటువంటి ఈ కర్మయోగాన్ని పూర్వం సూర్యుడికి చెప్పి ఉన్నాను. ఆ సూర్యుడు తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకి, ఆ మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకునికి చెప్పాడు. పరంపరాక్రమంలో లభించినటువంటి ఈ యోగాన్ని అలాగా పరంపరగా రాజర్షులందరూ కూడా తెలుసుకున్నారు. కాకపోతే లోకంలో కాలక్రమంలో ఈ యోగం అంతా నశించింది. నువ్వు నా భక్తుడివి, నాకు మిత్రుడివి, సఖుడివి కాబట్టి ఉత్తమమైనటువంటిది, అతి రహస్యమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి ఈ కర్మయోగాన్ని నీకు నేను ఈనాడు చెప్పానయ్యా అని చెప్పేసి అన్నాడు. అంటే అర్జునుడికి అప్పుడు ఒక సందేహం వచ్చింది. సందేహం వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, నీ జన్మ ఇటీవలది, అంటే
మనందరం సమకాలీకులం. నువ్వు నేను సుమారుగా అందరం కూడా ఒకే కాలంలో పుట్టాము. సూర్యుడు జన్మ సూర్యుని యొక్క జన్మ చాలా పూర్వమైంది. నువ్వు సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ కర్మయోగాన్ని సూర్యుడికి ఈ కర్మయోగాన్ని ఉపదేశించావని చెప్తున్నావు. ఈ విషయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పాడు అన్న విషయం ఇప్పుడు ఈ 5వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆ ప్రశ్నకి సమాధానం అర్జునుడు ప్రశ్న అడిగాడు కదా, నువ్వేమో నాతో పాటు సమానంగా పుట్టావు, నువ్వేమో సూర్యుడికి ఉపదేశించానంటున్నావు, ఎలా నాకు ఇది అర్థమవుతుంది అని అడిగాడు కదా. ఆ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మొదలుపెట్టాడు. 5వ శ్లోకం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తవచ అర్జున అవుతుంది. తాని అహం, తాన్యహం అవుతుంది. వేద సర్వాణి త్వం నవేత్త పరంతప. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. బహూని అంటే అనేకమైనటువంటి పెక్కు, మే నాకు, వ్యతీతాని గడిచాయి, ఏంటవి, జన్మాని జన్మలు, తవచ నీకు కూడా, అర్జున అర్జున, తాని వాటిని, అహం నేను, వేద ఎరుగుదును, సర్వాణి అన్నింటినీ, త్వం నీవు, నవేత్త ఎరుగవు, పరంతప అంటే అర్జున చెప్తున్నాడు. అర్జున నీకు నాకు అందరికీ కూడా ఎన్నో జన్మలు ఇప్పటివరకు గడిచిపోయి ఉన్నాయి. ఆ జన్మలన్నింటినీ నేను తెలుసుకోగలను, కానీ నీకు అవి తెలియవు అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. నీవు నేనును నీల ఎన్ని ఏని జన్మలెత్తినారము, మరా జన్మలన్నీ నాకు తెలియును, కానవి నీకు తెలియకున్నవి నిజమిది వినుము కుంతిపుత్రా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నీవును నేనును ఈల ఎన్ని ఏని జన్మలెత్తినారము, మరా జన్మలన్నీ నాకు తెలియును, కానవి నీకు తెలియకున్నవి నిజమిది వినుము కుంతిపుత్రా. ఈ శ్లోకానికి భావం ఏమిటంటే, అర్జున నువ్వు అడిగావు కదా, ఆ ప్రశ్నకు సమాధానం విను. నీకు నాకు ఇప్పటివరకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నేను గడిపిన జన్మలన్నీ
నా జన్మల వివరాలన్నీ కూడాను, నా పూర్వజన్మ వివరాలన్నీ కూడాను నాకు తెలుసు, కానీ అవి నీకు తెలియవు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ 6వ శ్లోకంలో చూద్దాం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం ఇప్పుడు. అజహ సన్నపి అవ్యయాత్మ, అజోపి సన్నవ్యయాత్మ అవుతుంది. భూతానాం ఈశ్వరః సన్నపి భూతానాం ఈశ్వరోపి సన్ అవుతుంది. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ స్వామధిష్ఠాయ అవుతుంది. సంభవామి ఆత్మమాయయా సంభవామ్యాత్మమాయయా అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అజహ అంటే జన్మరహితుడను, నాకు అసలు పుట్టుక ఇలాంటివేమీ లేవు. సన్ అపి అలా అయినా కూడా అవ్యయాత్మ ఎన్నడూ నాకు తగ్గనటువంటి జ్ఞానశక్తులతోటి ప్రకాశించే స్వభావం కలవాడిని. నాకు నా జ్ఞానము తరగదు, నా శక్తులు తరగవు. అలాగా ఆ జ్ఞానంతో శక్తులతోటి నేను ప్రకాశించేటువంటి స్వభావం కలవాడిని. భూతానాం అన్ని ప్రాణులకు ఈశ్వర నియామకుడను, ప్రభువుని, అన్ని ప్రాణుల్ని నేనే సృష్టిస్తూ ఉంటాను. సన్నపి అయ్యూ ప్రకృతిం ప్రకృతిని స్వాం స్వకీనమైన అధిష్ఠాయ వశమునర్చుకొని సంభవామి అవతరిస్తున్నాను ఆత్మమాయయ నా మాయ చేత అంటే చెప్తున్నాడు. నాకు జన్మలన్నీ గడిచిపోయి, మీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అని చెప్పాడు కదా ముందు శ్లోకంలోను. తర్వాత దాని గురించి చెప్తున్నాడు. నాకు పుట్టుక ఇలాంటివేమీ లేవు, అయినా కూడా నా శక్తి నా జ్ఞానం ఎప్పుడూ వాటితో నేను ప్రకాశిస్తూనే ఉంటాను. అయినా కూడా అన్ని ప్రాణులకి ఈశ్వరుడిని అంటే నియామకుడిని, ప్రభువుని అయి కూడా ప్రకృతిని వశమనర్చుకొని నా యొక్క ప్రకృతిని స్వకీయమైన అంటే నా యొక్క ప్రకృతిని వశమనర్చుకొని నా మాయతోటి అవతరిస్తూ ఉంటాను నేను అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. జన్మయు మరణములు లేక జగతిలోన అన్ని జీవుల నియమింతు అఖిల లోకకర్త నేనౌదు నా మాయ చేత ప్రకృతి వశము చేకొని జన్మింతు పార్థ వినుము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జన్మయు మరణములు లేక జగతిలోన అన్ని జీవుల నియమింతు అఖిల లోకకర్త నేనౌదు నా మాయ చేత ప్రకృతి వశము చేకొని జన్మింతు పార్థ వినుము. నేను శ్లోకానికి భావం చెప్తున్నాడు. ఓ అర్జున, నేను జన్మరహితుడిని, నాకు పుట్టుక మరణము ఇలాంటివేమీ లేవు, అవినాశిని, నాకు నాశనం లేదు, సర్వభూతాల్ని నియమించేవాడిని. అయినా కూడా దేని వశంలో ఈ జగత్తు ఉందో ఆ జగత్తు దేని వశంలో ఉంది? త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి వశంలో ఉంది. అటువంటి నా ప్రకృతిని, ఆ త్రిగుణాత్మకమైనటువంటి ఆ ప్రకృతిని, నా యొక్క ప్రకృతిని వశమర్చుకుని నా మాయ చేతనే నేను జన్మలు ఎత్తుతూ ఉంటాను, అవతరిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. అసలు ఈయన జన్మలెత్తవలసిన అవసరం ఏముందన్నది ఈ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు.
అదేమిటో ఇప్పుడు 7వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం యొక్క పదవిభాగాన్ని చూద్దాం. యదా యదా హి అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ఈ ప్రపంచంలో ధర్మానికి జగత్తులో ధర్మానికి అంటే వర్ణాశ్రమ ధర్మాలకి వాటికి గ్లాని అంటే పీడ భవతి కలుగుతుందో భారత అర్జున అభ్యుత్థానం అభివృద్ధి దేనికి అధర్మస్య అధర్మానికి తదా అప్పుడు ఆత్మానం నన్ను సృజామి సృష్టించుకుంటాను అహం నేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇందాక చెప్పాడు కదా, నా మాయతోటి నేను పుడుతూ ఉంటాను అని చెప్పేసి నా మాయని వశం చేసుకుని ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటి నా ప్రకృతి అనేటువంటి నా మాయని వశం చేసుకుని నేను పుడుతూ ఉంటానని చెప్పాడు కదా, అది ఎప్పుడు పుడతాడన్నది ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. యదా యదా హి ఎప్పుడెప్పుడైతే ధర్మస్య వర్ణాశ్రమ ధర్మాలకి గ్లాని పీడ భవతి కలుగుతుందో అభ్యుత్థానం అభివృద్ధి దేనికి అధర్మానికి అంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో తదా అప్పుడు ఆత్మానం నన్ను సృజామి సృష్టించుకుంటాను అహం నేను నన్ను నేనే సృష్టించుకుంటాను భారత అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఎప్పుడు నేను ఎందుకు పుడుతున్నాను, నాకు పుట్టుక వినాశనము లేకపోయినా కూడా నేను ఎందుకు పుడుతున్నాను అంటే కారణం ఇది. ఏమిటది? ఎప్పుడెప్పుడైతే ఈ జగంలో ఈ భూప్రపంచం పైన ఈ ధర్మానికి వర్ణాశ్రమ ధర్మానికి పీడ కలుగుతుందో అంటే వర్ణాశ్రమ ధర్మం అణిచివేయబడుతుందో అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఇలను ధర్మమునకు పీడయగునో ఎప్పుడెప్పుడు అధర్మము ఎగిరిపడునో అప్పుడప్పుడు అధర్మము నడిచివేయ నన్ను సృష్టించుకొందునయ్య విజయ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఎప్పుడిలను ధర్మమునకు పీడయగునో ఎప్పుడెప్పుడు అధర్మము ఎగిరిపడునో అప్పుడప్పుడు అధర్మము నడిచివేయ నన్ను సృష్టించుకొందునయ్య విజయ. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, ఎప్పుడెప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మాలకి ఈ ప్రపంచంలో పతనం కలుగుతుందో అంటే పడిపోతాయో, వర్ణాశ్రమ ధర్మం అణిచివేయబడుతుందో, అధర్మం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు నేను నా మాయ చేత నేను మళ్ళీ శరీరాన్ని తీసుకుంటాను అంటే పుడుతూ ఉంటాను అంటే అవతరిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఎందుకండి అధర్మం పెరిగినప్పుడు ఈయన అవతరించడం ఎందుకు అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఆ శ్లోకం 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. పరిత్రాణాయ అంటే రక్షించడం కోసం. ఎవరిని? సాధూనాం సాధు పురుషుల్ని. వినాశాయ నశింపజేయడం కోసం. చ మరియు ఎందుకు మళ్ళీ సాధువులను రక్షిస్తూ మళ్ళీ వినాశాయ చ మళ్ళీ నశింపజేయడానికి. ఎవరిని? దుష్కృతం దుష్కార్యాలు చేసే వాళ్ళని నశింపజేయడానికి. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని అణిచివేయబడినటువంటి ధర్మాన్ని మళ్ళీ స్థాపించడం కోసము సంభవామి అవతరిస్తూ ఉంటాను. యుగే యుగే ప్రతి యుగంలోనూ. అంటే ఇందాక చెప్పాడు కదా, ఎప్పుడైతే ధర్మాలకి పతనం కలుగుతుందో అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఎందుకు అవతరిస్తాడు? సాధు పురుషులు అధర్మం పెచ్చులేగిపోయి ధర్మం పతనం అయితే సాధు పురుషులంతా కూడాను మంచివాళ్ళంతా కూడా హింసకు గురవుతూ ఉంటారు. అలా హింసకు గురయ్యేటువంటి వాళ్ళందరినీ రక్షించడం కోసం అని చెప్పేసి ఎవరైతే ఈ దుష్కార్యాలు చేసి ఈ సాధు పురుషుల్ని హింసిస్తూ ఉంటారో అధర్మాన్ని అణిచివేస్తూ ఉంటారో అలాంటి దుష్టులని నశింపజేయడం కోసము, వాళ్ళని అణిచివేయడం కోసము, ధర్మ సంస్థాపనార్థాయ ఏదైతే ధర్మం పతనమైపోయిందో, ఏదైతే ధర్మం అణిచివేయబడిందో ఆ ధర్మాన్ని తిరిగి ఉద్ధరించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. శిష్టజనులను రక్షణ చేయు కొరకు కుటిల వర్తనులెల్లర కూల్చుటకును ఇలను ధర్మము వరలను నిలుపు కొరకు అవతరింతును యుగ యుగమునందు నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. శిష్టజనులను రక్షణ చేయు కొరకు కుటిల వర్తనలు ఎల్లర కూల్చుటకును శిష్టజనులను రక్షణ చేయు కొరకు కుటిల వర్తనులెల్లర కూల్చుటకును ఇలను ధర్మము మరలను నిలుపు కొరకును అవతరింతు యుగ యుగమునందు నేను. అర్జున చెప్తున్నాడు, ఈ సాధుజనులు ఎవరైతే హింసింపబడుతుంటారో ధర్మం నశించి వాళ్ళందరినీ రక్షించడం కోసం అని చెప్పేసి, ఎవరైతే ధర్మాన్ని అణిచివేసి అధర్మాన్ని ప్రచురించి సాధుజనులందరినీ హింసిస్తూ ఉంటారో అలాంటి దుష్టులందరినీ శిక్షించడం కోసమని, అణిచివేయబడినటువంటి ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం అని చెప్పేసి నేను ప్రతి యుగంలోనూ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 9వ శ్లోకంలో తెలుసుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్తతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం దివ్యమేవం యహ వేత్తి యో వేత్తి అవుతుంది. తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ
నా ఏతి నేతి అవుతుంది. మాం ఏతి మామేతి సహా అతడు అర్జున సోర్జున అవుతుంది అన్నమాట. ఈ పదాలంటికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. జన్మ అంటే శరీరం ధరించడం, దేహాన్ని ధరించడం. కర్మచ నేను చేసేటువంటి సాధురక్షణాది లీలను, దుష్టులను రక్షించి సాధువులను రక్షించేటువంటి ఇలాంటి లీలన్నింటినీ కూడాను నా యొక్క దివ్యం అలౌకికమైనటువంటి ఈ లీలని, నా జన్మని ఇట్లు ఈ విధంగా ఎవడు వేత్తి తెలుసుకుంటాడో, నేను ఎప్పుడెప్పుడైతే అవతరిస్తానో చెప్పాను కదా, అలాంటి నా యొక్క అవతారాలని, నేను చేసేటువంటి లీలల్ని, అంటే సాధువులను రక్షించి దుష్టులను శిక్షించేటువంటి నా దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి లీలల్ని ఎవరైతే వేత్తి తెలుసుకుంటాడో, యథార్థంగా ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటాడో అతను త్యక్త్వా విడిచి దేహాన్ని శరీరాన్ని వదిలిపెట్టేసినా కూడా పునర్జన్మ మళ్ళీ జన్మను నయేతి పొందడు, నన్ను మళ్ళీ పునర్జన్మ పొందడు. నా యొక్క ఈ లీలల్ని, నా యొక్క అవతారాల గురించి ఎవరైతే యథార్థంగా తెలుసుకోగలడో అతను మళ్ళీ జన్మని, ఒకసారి దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత అతనికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మాం నన్ను ఏతి పొందుతాడు, సహా అతడు, అలా ఎవరైతే ఉన్నారో అతను నన్నే పొందుతాడు అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను చేసేటువంటి లీలలు 6 శ్లోకాల్లో ఏవైతే చెప్పాడో ఆ లీలలన్నింటినీ, నా యొక్క అవతారాలని గురించి ఎవరైతే గొప్పమైనటువంటి వీటి గురించి యథార్థంగా తెలుసుకుంటాడో అతను శరీరాన్ని వదిలిపెట్టేసినా కూడా మళ్ళీ జన్మ ఎత్తే అవకాశం అతనికి ఉండదు. అతను మళ్ళీ తిరిగి జన్మించడు. అతను నన్నే పొందుతాడు, అటువంటి వాడు తిరిగి నన్నే పొందుతాడు అని చెప్పాడనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం. నాదు గొప్పదౌ జన్మము, నేను సలుపు దివ్యలీలను, ఎవ్వడు తెలుసుకొనును వాడు తనదగు దేహమున్ వదలి, పార్థ ఎన్నడును మరి పుట్టక నన్నే పొందు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నాదు గొప్పదౌ జన్మము, నేను సలుపు దివ్యలీలనెవ్వడు తెలుసుకొనును వాడు తనదగు దేహమున్ వదలి, పార్థ ఎన్నడును మరి పుట్టక నన్నే పొందు. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అర్జున, ఇటువంటి నా అలౌకికమైనటువంటి నా జన్మని, నా సాధురక్షణాది లీలల్ని ఎవరైతే తెలుసుకుంటాడో, యథార్థంగా తెలుసుకుంటాడో, మామూలుగా తెలుసుకోవడం కాదు, యథార్థంగా దాని యొక్క తత్వాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో అతనికి పునర్జన్మ అనేది మళ్ళీ ఉండదు. అతను నన్నే పొందుతాడు, అంటే నన్నే చేరుతాడు, నా వద్దకే వచ్చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. వచ్చే భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇంకా ఏం చెప్పాడు అన్నది తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యఃపఠే ప్రయతపుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని
क्षमस्व पुरुषोत्तमा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणाय समर्पयामि श्रीमन्नारायणाय समर्पयामि। सर्वे भवन्ति सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। ॐ एतत्सर्वं श्रीहरिहर परब्रह्मार्पणमस्तु।